నీడనే మాయం చేసే ఈ గుడి గురించి మీకు తెలుసా? అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. సరిగ్గా మధ్యాహ్నం ఈ గుడి నీడ నేల మీద ఎక్కడా కనిపించదు. దేశంలోనే అతిపెద్ద ఏకశిలా శివలింగం ఉన్న ఈ దేవాలయం ఎన్నో అద్భుతాలకి ప్రతీక. సుమారు 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు శివభక్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు. 216 అడుగుల ఎత్తున్న ఈ గోపురం పైన 80 టన్నుల భారీ రాయిని అమర్చారు. దీనినే కుంభం అని అంటారు. ఆ కాలంలో అంత బరువును పైకి ఎలా తీసుకెళ్లారో తెలుసా? కేవలం ఆ కుంభం కోసమే 6 కిలోమీటర్ల పొడవైన ర్యాంపును నిర్మించి వేలాది ఏనుగుల సహాయంతో దాన్ని శిఖరం పైకి చేర్చారు. మరో వింత ఏంటంటే ఈ ఆలయానికి భూమి లోపల పునాదే లేదు, కేవలం ఇసుక మీద కట్టారు. ఆలయ నిర్మాణానికి 130,000 టన్నుల గ్రానైట్ వాడారు. కానీ 60 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడా క్వారీలే లేవు. కొన్ని వేల ఏనుగులు ఆ గ్రానైట్ను ఆలయం కోసం మోసుకువచ్చాయి. 6 పెద్ద భూకంపాలు, సునామీ వచ్చినా ఈ ఆలయం ఇంచు కూడా కదలలేదు. పరిశోధకులకి అంతుచిక్కని రహస్యం ఏమిటంటే పునాది లేకుండా ఇంత పెద్ద ఆలయం ఎలా సాధ్యం? మధ్యాహ్నం నీడ ఎందుకు కనిపించదు? ఇది మన దేశపు గొప్ప కళా ప్రతిభకు నిదర్శనం. కానీ దైవశక్తి తోడు లేకుండా ఇది సాధ్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.